హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఓకే, ఈరోజైతే మీతో నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మార్నింగ్ లేవగానే చేసే పని, ఫస్ట్ కిచెన్ని అలానే హాల్ని అయితే ఇలా తుడిచేస్తాను. సోఫా మీద అంతా ఇలా సర్దుతున్నాను. బయట ఇంటి ముందు ఇలా తుడుస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం చేసే పని అయితే ఇది. లోపల తుడిసేస్తున్నాను, బయట తుడిసేసి ఇప్పుడు లోపల అయితే తుడిసేసి స్నానం చేసేసి వచ్చేసి పూజ గదిలోకి వెళ్ళి ఇలా మార్నింగ్ అయితే మొత్తం క్లీన్ చేసుకుని వచ్చేస్తాను. తర్వాత చేసుకుంటాను అనమాట. ఇప్పుడు వంటగదిలోకి అయితే వచ్చి బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా పిండి తీసుకున్నాను, ముందు రోజు ఇలా తీసుకుని పెట్టుకున్నాను. అయితే అది చిన్న క్లిప్ పిండిలో యాడ్ చేస్తాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఇలా తీసి అందులో కొంచెం వంట సోడా, నెక్స్ట్ చిన్ని సాల్ట్ అయితే ఇలా యాడ్ చేసేసి బాగా బీట్ చేయాలండి. చిన్ని వాటర్ అయితే యాడ్ చేశాను. ఇలా బాగా బీట్ చేయాలి. ఇక్కడ ఆయిల్ పోసేసి హీట్ అయిన తర్వాతకి ఇలా అయితే వేస్తున్నాను. చూడండి, 2 వేల మధ్యలో నుంచి అయితే బొండా వేయాలన్నమాట. నా డే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్. మన ఛానల్ని ఇప్పటి వరకు చూడకుండా ఉండి ఫస్ట్ టైమే చూసిన వాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి తయారు చేసేస్తున్నాను. బొండా ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నాకు మరీ అంత ఏం రావండి, అలా మామూలుగా ఏదో ఒకటి చేయాలి కదా మరి, అందుకని అలా చేసేస్తున్నాను. ఇక్కడ పిల్లలకి స్నాక్స్ వచ్చేసి స్వీట్ కార్న్ అయితే తీసుకుని పక్కన పెట్టేశాను. పిల్లలకి అవన్నీ పెట్టేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చిక్కుడుకాయలు అయితే ఇలా చూస్తూ ఉన్నాను అనమాట. ఏవి బాగున్నాయి, ఏంటి, అందులో ఏమన్నా పురుగులు ఉన్నాయా, పుచ్చిపోయాయా అని చూస్తున్నాను. చూడటానికి నాకు ఒక 15 to 20 minutes అయితే పట్టేస్తుందండి. చూడండి, ఇవి అయితే బాగున్నాయి. ఇవన్నీ వేస్ట్ అనమాట, సగానికి సగం పోయింది. అందులో కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసేసి వాష్ చేసేసి ఇలా పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి తీసేసుకుని ఇలా కట్ చేసేసి ఇలా అయితే కట్ చేసి పక్కన పెట్టేసి కడిగేసి ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఫాస్ట్గా చేసేసుకోవాలి కదా, మళ్ళీ టైం అయిపోతుంది లంచ్కి వచ్చేసి. మార్నింగే చేసి పెట్టడం అయితే పని అవ్వదు అనేసి నేను స్లోగా చేస్తాను, ఆఫ్టర్నూన్కే ఇచ్చేలాగా. ఇలా అయితే కట్ చేసేసానండి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాతకి చిక్కుడుకాయలు సగం పోయినాయి కదా అనేసి అందులో కొన్ని పొటాటోస్ యాడ్ చేసి 2 మిక్సింగ్ చేసేస్తున్నా. మార్నింగ్ టీ తాగుదామని, కాఫీ తాగుదామని అక్కడ మార్నింగే చేసి పెడతాను, కానీ అక్కడ తాగడానికైతే నాకు టైం ఉండదు. మార్నింగ్ పరుగులు కిందే ఉంటుంది. టీ తాగడానికి కూడా టైం ఉండదు. నోట్లో పోసుకొని మళ్ళీ అక్కడ పెట్టేసి తాగుదామనేసరికి టైం అయిపోద్ది, లోపల చల్లారిపోద్ది. అదైతే మళ్ళీ పక్కనే పట్టేస్తాను. మళ్ళీ పెట్టుకుని తాగడానికి పని అవ్వదు. మీరు కూడా ఇలాగే ఉంటుందండి మార్నింగ్ మీ అడావడి? ఇలా ఎంతమంది చేస్తున్నారు? టీ తాగుదామని పక్కన పెట్టుకుని పిల్లలతో అడావడి, మార్నింగ్ అడావడి చేసేసరికి పక్కన పెట్టేసే వాళ్ళు ఎంతమంది? కామెంట్లో అయితే కామెంట్ ఇచ్చండి. అక్కడ కర్రీ చేసేసి ఇక్కడ పప్పు ప్రిపేర్ చేసి తానం వేసి గోల్డ్ ఫింగర్స్ యాడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.
మరొక వీడియోతో కలుస్తాను. బాయ్.